పోస్కో కేసు నమోదైతే ఒక సామాన్యుడి పైన నమోదైన 24 అవర్స్లోనే అతన్ని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. కానీ ఇక్కడ తప్పు చేసింది ఒక కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి అతన్ని ఇంకా ఇంతవరకు అరెస్టు చేయలేరు. అరెస్టు చేయకపోగా నా కొడుకు శుద్ధపూస అని చెప్పేసి బండి సంజయ్ వెనకేసుకొని వస్తుండు. చట్టం అందరికీ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదంటారు. కానీ చట్టం ఈ రాజకీయాలకు చుట్టంగానే వ్యవహరిస్తుంది. రాజకీయ నాయకులకు, సామాన్యులపైన మాత్రమే ఈ చట్టాలు ఇవన్నీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇవన్నీ పనిచేస్తాయి. అదే ఒక రాజకీయ నాయకుని కొడుకులకు, రాజకీయ నాయకులకు ఏమన్నా అయితే అవేమి పనికిరావు. ఎందుకంటే ఒక సామాన్యుడిపై అదే ఒక సామాన్యుడు ఇది చేసి ఉంటే ఇప్పటికి 24 అవర్స్లో అన్నీ అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వేసేస్తుర్రే. కానీ ఒక రాజకీయ నాయకు కొడుకు కాబట్టి ఇంకా అతని మీడియా ఛానల్స్ బిట్ట కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఆ అమ్మాయి యానీ ట్రాప్ చేసిందని చెప్పేసి ఈ 17 ఏళ్ళ అమ్మాయి ఏం యానీ ట్రాప్ చేసింది? బండి సంజయ్ కొడుకు ఏమన్నా శుద్ధపూసనా, చిన్న పోరడా? గుద్దవాళ్ళ దాగి ఇంతకుముందు బిట్ట కేసులు ఉన్నాయి, ఆయన మీద కేసులు ఉన్నాయి. తోటి విద్యార్థులతో కొట్టడము, జూనియర్స్ పైన ర్యాగింగ్ చేయడము, అవన్నీ కేసులు లేవా? ఆడేమో చిన్న పిల్లాడు అని చెప్పేసి ఆయన హనీ ట్రాప్ చేసిన 17 ఏళ్ళ అమ్మాయి హనీ ట్రాప్ చేసిన అని చెప్పేసి కేసును తప్పుదోవ పట్టిస్తారు. అది ఒక సామాన్యుడు చేస్తుంటే ఇప్పటికి తను అరెస్ట్ చేసి బొక్కలు వేస్తారే కదా. ఏం సజ్జనర్ గారు, మీరు సామాన్యులు చేస్తే ఎన్కౌంటర్ చేస్తారా? రాజకీయ నాయకు కొడుకులను ఎన్కౌంటర్ చేయరా? అదొక సామాన్యుడి దగ్గర ఉంటేనే మీకు గన్నులు పనిచేస్తాయి, లేకపోతే పనిచేయ. ప్రతి దాంట్లో కులాన్ని చూసే బండి సంజయ్ గారు, మరి ఇప్పుడు తప్పు చేసింది ఏ కులం? వీళ్ళు హిందువులే. ఇప్పుడు నీ కొడుకు హిందువు కాదా? ప్రతి దాంట్లో కులాన్ని వెతికి కులాన్ని బేస్ చేసుకొని మాట్లాడే నువ్వు మరి దీనిపైన ఎక్కడ పోయారు? ఇప్పుడు కొంతమంది ధర్మరక్షకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఎవరు దీని మీద మాట్లాడట్లేదు. అదే తప్పు ఒక ముస్లిం ఎమ్మెల్యే కొడుకు చేస్తుంటే ఏ విధంగా ఉంటుండే ఒకసారి తలుచుకోండి. ఇప్పటికి రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం చేసి నానా రచ్చ చేస్తారు. సోషల్ మీడియా కానీ ఆ రోడ్ల మీదకి వచ్చి లవ్ జిహాద్ అని అది ఇది అని చెప్పేసి నానా రచ్చ చేస్తారు కదా. మరి ఇప్పుడు బండి సంజయ్ కొడుకు చేసిందని చెప్పేసి ఎవడు బిట్ట నోరు లేపట్లేదు, ఎవడు మాట్లాడట్లేదు కదా.